ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ ఉల్లిపాయ కాకరకాయ కారం చేస్తున్నాను. చూడండి ఎలా ప్రాసెస్ మొత్తం పెట్టాను. ఫుల్ వీడియో షర్మిల కిచెన్ 3671 ఛానల్లో పెట్టాను. ఫుల్ వీడియో చూడండి. లాస్ట్లో ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్, చూడండి తప్పనిసరిగా. అయితే కాగుతుంది. కాకరకాయలు అయితే కోసేసుకున్నాను. కోసుకొని చక్కగా ఉప్పేసి ఇలా పిసికేసి 2-3 సార్లు నీళ్ళల్లో తీసేసి కడిగేసాను శుభ్రంగా నీట్గా. చూడండి, ఇప్పుడు కొంచెం ఉప్పేసి మగ్గనిద్దాము. ఇందులో కొంచెం సేపు మగ్గాక అప్పుడు ఉల్లిపాయలు కోసుకొని వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం సేపు మగ్గనిద్దాం. మగ్గనిచ్చి ఉల్లిపాయలు కోసేసుకొని వేసుకుందాం. ఉల్లిపాయలు 2 తీసుకున్నాను, కోస్తాను. ఇప్పుడు కోసేసి సన్నగా తరిసి అవి కొంచెం మగ్గాక అప్పుడు అందులో వేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మగ్గుతుంది. చూడండి మగ్గుతుంది, చూసారా? ఇలా కొంచెం సేపు కొంచెం ఎర్రగా అయ్యే వరకు మగ్గించి అప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. చూడండి, మగ్గాలి ఫ్రెండ్స్. చక్కగా మగ్గుతేనే మెత్తగా ఉంటుంది ముక్క. మగ్గనీయకుండా ఉల్లిపాయలు వేస్తే కసకసగా ఉంటుంది, బాగోదు. చూడండి చక్కగా మగ్గుతుంది ఫ్రెండ్స్. అదిగో ముక్క ఇలా రావాలి. ముక్క కొంచెం ఎర్రగా వేగితే అప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం. చూసారా చక్కగా మగ్గుతుంది. కొంచెం సేపు మూత వేసుకొని మగ్గనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఎర్రగా మగ్గింది. ఇంకా ఎర్రగా బాగా నల్లగా అయితే బాగోదు, మెత్తగా ఉండదు, కరకరలాడిద్ది. అలాగైతే నాకు ఇష్టం ఉండదు. అందుకని నేను ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఉల్లిపాయలు వేసేసి కొంచెం సేపు సిమ్లో మగ్గనిద్దాము. మూతేసి మగ్గనిద్దాం ఫ్రెండ్స్. చక్కగా కొంచెం ఎర్రగా మగ్గాక అప్పుడు వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొంచెం సాల్టు, కారం వేసి కొంచెం దంచేసి దించే ముందు వేసుకుందాం. కొబ్బరి కారం వేస్తే బాగుంటుంది, కానీ నేనైతే కొబ్బరి కారం వేయట్లేదు ఇందులో. వెల్లుల్లిపాయల కారమే వేస్తున్నాను. అంటే కొద్దిగా కదా అని, వెల్లుల్లిపాయ కారం అయితే వేస్తాను ఫ్రెండ్స్. మగ్గాలి, ఉల్లిపాయలు కూడా చక్కగా ఎర్రగా మగ్గాలి. అప్పుడు మగ్గుతేనే బాగుంటుంది కర్రీ అయితే. ఎప్పుడైతే చూడండి చక్కగా మగ్గుతుంది. ఎంత బాగుందో. కొంచెం మగ్గనిద్దాం. ఉల్లిపాయ కూడా చక్కగా మగ్గితే అప్పుడు బాగుంటుంది. దించే ముందు ఇప్పుడు కొంచెం తాలింపులు వేసుకున్నాం. నేనైతే నూనె ఎక్కువ ఇద్దని కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను. నూనె అయితే ఇందాక నాకు ఎక్కువ అనిపించింది. ఇప్పుడు మళ్ళీ మనం ఇందులో కొంచెం కరివేపాకు, తాలింపులు కూడా ఇందులో ఇలాగా చేసి మళ్ళీ అందులో ఆ నూనెలో వేపుకోవాలి కాబట్టి కొంచెం వేసాను. చెట్టుకి కరివేపాకు ఉంది, 2 రెబ్బలు ఫ్రెష్గా కోసుకొస్తాను. ఇందులో కొంచెం తాలింపులు అయితే వేసుకుందాం. తాలింపులు అయితే ఇందులో కొంచెం వేసుకొని కొంచెం చక్కగా ఎర్రగా వేపుకుందాం.
కరివేపాకు చూసారా, ఫ్రెష్ కరివేపాకు, ఫ్రెష్ మా చెట్టు కరివేపాకు ఇది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఎంత ఫ్రెష్గా ఎంచుకుంటే ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు అసలు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కదా. చూడండి వేగిపోయినాయి, తాలింపులు కూడా వేగిపోయినాయి ఫ్రెండ్స్. తాలింపులు కూడా వేగినాయి చూసారా. కొంచెం సిమ్ చేసుకున్నాం. సిమ్ చేసుకొని కరివేపాకు అయితే వేసాను చూడండి. కరివేపాకు వేసేసాను, చక్కగా మగ్గింది, ఎర్రగా చూసేసారా. ఇది ఇందులోని కొంచెం పసుపు, కారం, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, సాల్ట్ వేసి దంచేసాను వేస్తున్నాను చూడండి. ఇంకైతే కర్రీ అయితే అయిపోయింది. లాస్ట్లో ఒక మాట అయితే చెప్తానన్నాను కదా, మనం ఒకళ్ళ దగ్గర చేయి చాపకుండా మనం కష్టాన్ని మనం నమ్ముకొని చక్కగా మన పని మనం చేసుకుంటే ఎవరితో మాట పడాల్సిన అవసరం లేదు, ఎవరి ముందు తల వంచాల్సిన పని లేదు, ఎవరికి చేయి చాపాల్సిన పని లేదు ఫ్రెండ్స్. కొంతమంది ఒళ్ళు బద్ధకం వచ్చేసి ఏం చేస్తున్నారంటే పనులకి వెళ్ళకుండా ఇళ్లలో కూర్చొని అప్పుల మీద అప్పులు చేసుకొని తినేసి లాస్ట్కి ప్రాణాల మీదకి వచ్చినప్పుడు అసలు నువ్వు ఇవ్వు అంటే ఎవరు ఫ్రెండ్స్ ఈ రోజుల్లో. ఎందుకంటే ఎవరికి వాళ్ళే కష్టంగా ఉంది ఈ రోజులు బతకాలంటే. అంత కష్టంగా ఉంది. ఇద్దరేసి ముగ్గురేసి సంపాదిస్తేనే చాలా కష్టంగా ఉంది. కారం అయితే కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది, అందుకే వేస్తున్నాను. చాలా కష్టంగా ఉంది. కష్టపడండి, భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి చక్కగా హ్యాపీగా అప్పులు చేసుకోకుండా ఉండండి. అప్పు చేసి తిన్నామంటే, అప్పు చేసి పప్పు కూడు తిన్నామంటే తర్వాత మనం బజారు పాలే. ఏమంటారు, నిజమో కాదో కామెంట్ చేయండి. కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉంటా బాయ్. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఉంటా బాయ్.